కీడెంచి మేలెంచు అంటారు. హ్మ్. ఫస్ట్ నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు హ్మ్. నెగెటివ్‌గా ఆలోచించి సక్సెస్ అవుతారా? మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఫస్ట్ దాంట్లో ఉన్న నెగటివిటీ ఏంటి? తర్వాత పాజిటివిటీ ఏంటి? హ్మ్. నెగెటివ్‌ని ఎలా అంటే ఈ సామెతను బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నెగెటివ్‌గా ఆలోచించడం ఎక్కువ చేస్తారు. సో, హ్మ్. దీనివల్ల వాళ్ళకి సక్సెస్ వస్తుందా? రాదా? ఎందుకు రాదు? ఓకే. నన్నడిగితే నెగెటివ్ పీపుల్ మోస్ట్‌లీ నాట్ ఫిట్ ఫర్ ఇది సక్సెస్‌కి. అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. అసలకి నీ నువ్వు వర్క్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, ఏమైనా చేసుకో గానీ, నెగెటివ్‌ని అసలకి దగ్గర గూడా ఉండకూడదనమాట. ఎందుకు అంటే, నీ మైండ్ సెట్ గాని, అంటే మన స్ట్రెస్ ఉంటదనమాట. మామూలుగా అంటేనే ఏదో ఒకటి అంటే చిన్న ఇంట్లో ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేదంటే వేరే ఇన్సిడెంట్స్ గూడా అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమైతదంటే, ఈ స్ట్రెస్‌కి ఎక్కువ అట్లే నెగటివిటీకి ఈ స్ట్రెస్ ఉండే వాళ్ళలో బాడీ అంతా టాక్సిసిటీ. మనకు సెల్స్ ఉంటాయన్నమాట. సెల్స్, న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటే బాడీ అంతా సెల్స్ ఉంటాయి. కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్స్ ఏమైపోతాయంటే నీ బాడీ నిండా అంటే నువ్వు నెగెటివ్ చెప్పేసరికి మనకి నిద్రలో కూడా చాలామంది అంటుంటారు చూడండి ఒక వర్డ్, పడుకున్నా కూడా పడుకున్నట్టే ఉంది గానీ నాకు ఎక్కువ నిద్ర సరిగ్గా సరిగ్గా సరిపోలేదు. కానీ పడుకున్నాను. కానీ డీప్‌గా పడుకోలేదు అట్లా. అట్లా అనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఎంత నెగటివిటీ మోస్తే నీకు స్లీప్ డిస్టర్బెన్స్ కూడా అంతే ఎక్కువ హై ఉంటదనమాట. హుహు. సో, ఇది